హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మరో సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. ట్రిపుల్ బాధిత రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. విడతల వారీగా ట్రిపుల్ ఫార్మాసిటీ బాధిత రైతులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే 30కి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మరో సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. ట్రిపుల్ బాధిత రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. విడతల వారీగా ట్రిపుల్ ఫార్మాసిటీ బాధిత రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే 30కి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. రైట్ అనిల్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యమైంది. అయితే ఇందుకు సంబంధించి కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ని విడుదల చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. అయితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ఈ యొక్క నామినేషన్ల గడువు ముగిసింది. అయితే ఈ యొక్క షేక్పేట తహసీల్దార్ ఆఫీసు ఆవరణలో ఉన్నటువంటి నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎవరైతే వస్తారో వారిని మాత్రమే అలౌ చేస్తూ ఉంది. ప్రస్తుతం షేక్పేట తహసీల్దార్ కార్యాలయానికి వచ్చేటటువంటి వారి గేటు బయట ఉన్న వారిని కూడా లోనికి అనుమతించేటటువంటి పరిస్థితి లేదు. 3 గంటల వరకే ఈ యొక్క డెడ్ లైన్ విధించింది. ఆ యొక్క 3 గంటలు కూడా దాటినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే వివిధ ప్రధాన పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముగ్గురు అభ్యర్థులను కూడా ప్రకటించింది. వారు నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కో అభ్యర్థి 2కు మించి నామినేషన్లు కూడా నామినేషన్ సెట్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ చివరి రోజు కావడంతో కూడా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మరో సెట్ను కూడా ఈ యొక్క దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అందరి దృష్టి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ప్రధానంగా ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించి దాదాపు 127కు పైగా నిన్నటి వరకే 127కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ దాదాపు 10 నుంచి 15 నామినేషన్లు దాఖలు అయ్యాయి అనేటటువంటి సమాచారం అంతా ఉంది. ఓవరాల్గా ఈ యొక్క 130 వరకు అయినటువంటి నామినేషన్ల దాఖలకు సంబంధించి ఎవరెవరు విత్డ్రా చేసుకుంటారు అనేటటువంటి చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 3 ప్రధాన పార్టీల నుంచి ఒక్కొక్కరు 2-3 నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా బరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేస్తూ ఉన్నారు. మరోవైపు కొంత టెక్నికల్ ఇష్యూస్ వస్తే మాగంటి సునీత యొక్క నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురైతే గనక కొంత ముందస్తు ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ మరో అభ్యర్థి అయినటువంటి మాజీ ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి, పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితో కూడా బీఆర్ఎస్ బీఫామ్ పైన నామినేషన్ వేయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత నామినేషన్ పత్రాలు కనుక ఓకే అయితే ఇటు పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి విత్డ్రా చేసుకునేటటువంటి ఛాన్స్ కనిపిస్తూ ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పరిస్థితి ఈ విధంగా ఉంటే కాంగ్రెస్ నుంచి అటు నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్లు 2కు పైగా సెట్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ కూడా మరో సెట్ దాఖలు చేశారు. అయితే బీజేపీ నుంచి గతంలో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి ఈ లంకాల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. కొద్దిసేపటి ఇవాళ ఉదయం ఒక నామినేషన్ సెట్ దాఖలు చేశారు. ఇవాళ ర్యాలీ అనంతరం కూడా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, టీబీజేపీ చీఫ్ రామచందర్ రావుతో కలిసి మరో నామినేషన్ సెట్ దాఖలు చేసేందుకు కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీరితో పాటుగానే వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలు, మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు, అదే కాకుండా ట్రిపుల్ అలైన్మెంట్ మార్చాలంటూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి రైతులు, భూములు కోల్పోతున్నటువంటి రైతులు కూడా విడతల వారీగా నామినేషన్ సెట్లు దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా దాదాపు 30కి పైగా ఈ యొక్క భూములు ట్రిపుల్ అలైన్మెంట్ మార్చకపోతే భూములు కోల్పోయేటటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారు 30కి పైగా సెట్లలో ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమై నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామనేటటువంటి హామీని ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత
యథావిధిగా ఫార్మాసిటీ కొనసాగుతూ ఉంది. దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఫార్మాసిటీ ఇక్కడి నుంచి తరలించాలంటూ కూడా ఎల్బీ నగర్ ఏరియాలో ఉండేటటువంటి కావచ్చు, మరోవైపు ఇబ్రహీంపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంటి ఎదుట కూడా బైఠాయించి నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. మల్రెడ్డి రంగారెడ్డి నివాసం ఎదుట కూడా బైఠాయించి నిరసన తెలిపారు గతంలో. అయితే వారు కూడా విడతల వారీగా ఈ యొక్క ఫార్మాసిటీ బాధితులు, భూ బాధితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా విడతల వారీగా నామినేషన్ సెట్లు దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలను కల్పిస్తాం, మరోవైపు జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తాం, నిరుద్యోగ భృతి కల్పిస్తాం అనేటటువంటి వాగ్దానాలు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వారు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో వారికి ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం నెరవేర్చలేదు అనేటటువంటి అసహనంతో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తూ నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా 100 మంది ఈ యొక్క 130కి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ఈ యొక్క నామినేషన్ దాఖలు చేసేటటువంటి గడువు ముగిసిన నేపథ్యంలో కూడా మరింత పూర్తి స్థాయిలో ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా తెలియాల్సి ఉంది. మరి కాసేపట్లోనే ఎన్నికల అధికారులు వెల్లడించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఎంతమంది అభ్యర్థులు ఎన్ని నామినేషన్లు దాఖలు చేశారనేటటువంటి వివరాలు కూడా మరి కాసేపట్లో వెల్లడించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. నవంబర్ 11వ తేదీన ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగబోతూ ఉంది. నవంబర్ 14వ తేదీన ఫలితాలు కూడా వెల్లడవుతాయి. ఇప్పటికే అన్ని రాజకీయ ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు అంతేకాకుండా కీలక నేతలు కూడా ఎన్నికల ప్రచార హీట్ని పెంచినటువంటి పరిస్థితి ఉంది. గడప గడపకు ఈ యొక్క ప్రచారం చేస్తూ ఉన్నారు. అటు కాంగ్రెస్ ఈ 2 ఏళ్లలో తీసుకువచ్చినటువంటి పథకాలు కావచ్చు, ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్తుండగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలను మరోవైపు పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వాటితో పాటుగానే మోదీని చూసి ఓటు వేయాలి అనేటటువంటిది కూడా స్లోగన్ను తీసుకుని జనంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేయలేదు, మరోవైపు ఈ 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఏం చేయలేదు అనేటటువంటి నినాదాన్ని కూడా జనంలోకి బలంగా తీసుకువెళ్లేందుకు బీజేపీ ప్లాన్ చేస్తూ ఉంది. ఆ యొక్క ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా మరోవైపు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి మాగంటి సునీత ఇప్పటికే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా బస్తీల వారీగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత మాగంటి అకాల మరణం తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికలు కావడంతో కూడా కొంత సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనేటటువంటి భావంతో మరోవైపు గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులను వివరించుకునేటటువంటి పనులు బీఆర్ఎస్ పడినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ఈ యొక్క నామినేషన్ గడువు ముగిసిన నేపథ్యంలో ఎవరెవరు రేపటి పరిశీలన కార్యక్రమం ఉంటుంది. ఇప్పటి వరకు దాఖలైనటువంటి నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 24వ తేదీ వరకు కూడా ఉపసంహరణ గడువు ఉండనుంది. అయితే ఇందులో ఎంతమంది విత్డ్రా అవుతారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.